మహిళగా, ఒక ఆంధ్ర రాష్ట్ర సాధారణ గృహిణి కుటుంబిగా హృదయపూర్వక పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను పెద్దయినా. ప్రొఫెసర్ గారు చెప్పండి, మరి ఈ రోజున అమరావతికి సపోర్ట్ చేసేవాళ్ళు చంద్రబాబుకి ఓటేస్తారు, మావిగన్కి సపోర్ట్ చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు. ఇక్కడ 2029 ఎలక్షన్స్లో 2 పార్టీల మధ్య కాదు, మావిగన్ వర్సెస్ అమరావతి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఆ విషయం పక్కన పెడితే నిన్న విజయవాడ వచ్చి విజయవాడ క్యాపిటల్ అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏంటి ఇక్కడ 2 రకాలుగా మావిగన్ అంటున్నారు, విజయవాడ అంటూ ఉన్నారు, ఏం చెప్తారు దాని మీద మీరు? అందరికీ నమస్కారం అండి. ఊసరవెల్లి కన్నా దుర్మార్గంగా తయారయ్యాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. ఊసరవెల్లి ఎన్ని రంగులు మారుస్తుందో అంతకన్నా డబల్గా మారుస్తూ ఉన్నాడు ఈరోజు మాటలు జగన్మోహన్ రెడ్డి. ఒక ఊసరవెల్లి ఎలా బ్రతుకుతుందో ఈరోజు అలా బ్రతుకుతున్నాడు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి. ఇంతకన్నా సిగ్గుసేట ఏం కావాలండి? ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. అధికారంలోకి రావడం కోసం ఆనాడు నేను అమరావతిని రాజధాని చేస్తానని చెప్పి ఓట్లు దండుకొని అత్యధిక మెజారిటీతో ఎన్నో సీట్లు గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు. తర్వాత ఏం చేశాడండి? 3 ముక్కల రాజధాని అన్నాడు, 3 రాజధాని అన్నాడు. కనీసం ఒక రాజధానిలో ఒక గంపెడు ఇసుక పోసాడండి, ఒక సిమెంట్ బస్తో ఒక వరుస ఇటుకరాలు పేర్చాడండి. ఇతన రాజధాని కట్టేది? అసలు ఇతనికి రాజధాని ఎలా కడతారో తెలుసా అండి? అసలు కనీసం దాని ప్లానింగ్ తెలుసా? ముందు అసలు రాజధానిలో ఏమేమి ఉంటాయో తెలుసా అండి? అసలు రాజధాని ఎంత బడ్జెట్తో కడతారన్న తెలుసా అండి? ఇలాంటి వాళ్ళు మా కర్మగాలు గత 5 సంవత్సరాల్లో ఆ ముఖ్యమంత్రి ఏదో వరగబడుస్తాడు, ఏదో ఉద్ధరిస్తాడు, ఏదో చేస్తాడు, ఏదో మా జీవితాలు బాగు చేస్తాడు, మా బిడ్డల భవిష్యత్తుని తీర్చిదిద్దుతాడు, భావితరాల భవిష్యత్తు సంబంధించిన బిడ్డల్ని కూడా మంచి రూపంలో చూసుకుంటాడు అనుకున్న పాపానికి 5 సంవత్సరాల్లో రాజధాని లేని రాష్ట్రం చేశాడు. ఇకపోతే పిచ్చి పరాకాష్ఠకెళ్ళిందండి జగన్మోహన్ రెడ్డికి. ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మరి లండన్ మందులు వాడుతున్నాడో, మరి ఏం మందులు వాడుతున్నాడో మనకు తెలియదు. ఆంధ్ర రాష్ట్రంలో గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి మందులు ఇస్తూ ఉన్నారండి. ఏ హాస్పిటల్ అడిగినా ఇస్తారు. ఈ పిచ్చి తగ్గడానికి, ఒకే మాట మీద ఉండడానికి, పూటకో మాట, గంటకో మాట, రోజుకో మాట, నిమిషానికో మాట మారుస్తున్నాడు. ఒక్కొక్క ప్రెస్ మీట్లో ఒక్కొక్క రాజధాని నిర్మిస్తూ ఉన్నాడు. అంటే నోటి మాటేగా, ఏం పోయింది? మనం కట్టేది లేదు, సచ్చేది లేదు, మనం చేసేది అంతకన్నా లేదు, మనకు అసలు అది ఎలా కడతారో కూడా తెలియదు. అలాంటి వాళ్ళం మనం మాటలేగా, మనం వాగడానికి ఏముంది? నోరుంది వాగడానికే కదా. పచ్చి అబద్ధాలు ఆడి ముఖ్యమంత్రి అయ్యాము, పచ్చి మోసం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని దండుకున్నాము, పచ్చి రాజకీయం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తం అప్పులో దించేసాము. ఈరోజు అలాగే పచ్చి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ మీట్లు వినడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు. ఈ 3 మావి గన్ను, తోవి గన్ను, ఆయన గన్ను, మన గన్ను, నీ గన్ను, నా గన్ను, ఏ గన్ను చేసినా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వినడానికి అంతకన్నా సిద్ధంగా లేరండి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మావి గన్ అంటే అసలు నవ్వుకుంటా ఉన్నారు. పిచ్చా ఏంటి అని, ఈయనకి ఎర్రి బాగులోలాగా ఎర్రి మాటలు మాట్లాడుతూ ఉన్నాడేంటి? ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి సగం దాకా పూర్తి చేశారు. ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. 2.5 సంవత్సరాల్లో తీర్చిదిద్దే అమరావతిని మన చేతిలో పెడతాడు. మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. అక్కడ రైతులు ఎంతోమంది ఇబ్బంది పడి నరక యాతన అనుభవించి బూటుకాలతో తన్నిచ్చుకొని, ఈడిపించుకొని, బట్టలు లేకుండా లాగించుకొని, జుట్లు పట్టి కొట్టించుకొని, కనీసం అమ్మవారి గుడికి దండం పెట్టుకోవడానికి కూడా ఇలా నేను దుర్మార్గపుల్లో ఈడ్చీడ్స్ తంతే ఆ దుర్మార్గపు ప్రభుత్వం పోయింది. ఈరోజు మంచి ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టాము మన పొలాలన్నీ కూడా. ఈరోజు అమరావతి బాగుంది. ఆంధ్ర రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు కోసం ఇచ్చిన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అమరావతి రైతులు చాలా ఆనందంగా ఉంటారు 2.5 సంవత్సరంలో. కనీసం జగన్మోహన్ రెడ్డి నువ్వు మావిగా అంటా ఉన్నావు కదా, ఇదే మచిలీపట్నంలో, పోనీ ఇదే విజయవాడలో, ఇదే గుంటూరులో ఎక్కడన్నా రైతుల భూముల దగ్గర నుంచి ఒక 1/4 ఎకరం భూమి తేగలవా జగన్మోహన్ రెడ్డి? చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆయన విజన్ తెలుసుకొని, ఆయన చేసిన అభివృద్ధిని గుర్తించి, హైదరాబాద్ని ఎంత తీర్చిదిద్దారో, హైదరాబాద్ని ఎంత ఈరోజు హైటెక్ సిటీగా చేశారో అవన్నీ గుర్తు తెచ్చుకొని ఆయనకి కొన్ని వేల ఎకరాలు ఇచ్చారు. కనీసం నీకు ఒక 1/4 ఎకరం ఇస్తారా జగన్మోహన్ రెడ్డి? ఎందుకు జగన్మోహన్ రెడ్డి మనకి మాటలన్నీ ఎందుకు వచ్చిన సాగు ఇదంతా? మావి గన్ అనేది మేనిఫెస్టోలో పెట్టుకొని ఓట్లాడడానికి వెళ్తావా? నువ్వు మామూలుగా ఓట్లాడడానికి ఎప్పుడు వస్తావా? నువ్వేం చేసావురా నాయన అని అడగడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రెడీగా ఉన్నారు. ఇంకా నువ్వు మావి గన్ మేనిఫెస్టోలో పెట్టి వచ్చావు అనుకో, కనీసం గుమ్మం కాదు కదా ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చి, కనీసం కారులో అడుగు కూడా నేల మీద పెట్టలేవు
జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ గుర్తించుకొని కొంచెం మైండ్ లాగా ఆలోచించి నీ సిప్పెట్టగా దొబ్బింది. ఇక్కడ ఉండాల్సిన మైండ్ నీ అరికాలో నడుస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆ 11 సీట్లు రావడం ఏంట్రా బాబు, ఎక్కడో అత్యధిక మెజార్టీతో గెలిచాను, ఎన్ని నియోజకవర్గాలు మా ఎమ్మెల్యేలు గెలిచారు, ఈరోజు అదాల పాతాలను తొక్కేశారు, కాలు కింద పెట్టి తొక్కేశారు మమ్మల్ని ఆలోచించి మతిపోయింది నీకు. కాబట్టి మావిగన్లు మనకొద్దమ్మా జగన్మోహన్ రెడ్డి. హాయిగా హ్యాపీగా రాజకీయం చేయి, ప్రజలకి ఏమైనా పనికొచ్చే చేయి. నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా ఏడ్చావు కదా, ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయి, దానికి అభివృద్ధి బాటలు వేయి. అసెంబ్లీకి వెళ్ళు, ముఖ్యంగా నీ నియోజకవర్గ ప్రజల గురించి అభివృద్ధి గురించి అసెంబ్లీలో మాట్లాడు. ఇవి కదా నువ్వు చేయాల్సింది. తోపు తురుము పుడింగి పొడుస్తా ఆరుస్తా తీరుస్తా మావిగన్ చేస్తా ఆ గన్ చేస్తా ఈ గన్. ఎందుకు జగన్మోహన్ రెడ్డి మనకి మూసుకొని కూర్చుంటే పోలా? అంటే ఇక్కడ అధికారం లేనప్పుడు 33,000 ఎకరాలు కాదు ఇంకా కావాలని చెప్పి మాట్లాడిన మనిషి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు కాన్సెప్ట్ తీసుకొచ్చారు. తర్వాత కాన్స్టిట్యూషన్లో అసలు రాజధాని అంశమే లేదని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు కొత్తగా మావిగాని అంటా ఉన్నారు. మరి నిన్న విజయవాడ వచ్చి విజయవాడ క్యాపిటల్ అంటా ఉన్నారు. అసలు వీటిలన్నిటిని అంటే ఊసరవల్లి ఎలా అయితే రంగులు మారుస్తుందో ఆ విధంగా ఇన్ని రకాలుగా ఒక రాజధాని పట్ల ఈ విధంగా మాట్లాడటం, అసలు వైసీపీ నాయకులు ఏం స్టాండ్ తీసుకున్నారు రాజధాని పట్ల, ప్రజలకు ఎలాంటి సందేశాలు ఇవ్వాలనుకుంటున్నారు దీని మీద? అసలు ముఖ్యంగా ఒక రాష్ట్రానికి రాజధాని ఎంత విలువైందో, ఎంత గర్వకారణమైందో, ఆ రాజధాని వల్ల ఎంత ఉపయోగం ఉందో, రాజధాని ఉంటే ఆంధ్ర రాష్ట్రానికి ఎంత పేరు ప్రఖ్యాతులు వస్తాయో ముందు జగన్మోహన్ రెడ్డికి తెలియదండి. తెలియక ఏదో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యానుగా చేతనైనంత వరకు నేను మోసేంతవరకు దాచుకుందాము, మా నాయకుల పేరు మీద బినామీలు పెట్టేద్దాము, వేల కోట్ల రూపాయల ఆస్తులు దోచేసాము, ఎక్కడ చూసినా మన పేరే ఉండాలి, అంగన్వాడీ ఇచ్చే చిక్కీల్లో కూడా నా పేరే ఉండాలి, రైతుల భూముల మీద కూడా దిబ్బల మీద కూడా నా పేరే ఉండాలి, నా ఫోటోవే ఉండాలి, రాళ్ళ మీద కూడా నా ఫోటోవే ఉండాలి, ఎక్కడ సచివాలయంలో కూడా నా పేరే ఉండాలి, నా రంగులే ఉండాలని పిచ్చితో ఏదో అది 5 సంవత్సరాలు ఎలగబెట్టాడండి. ముఖ్యంగా రాజధాని అనే దాని గురించి పూర్తిగా తనకు తెలియక పాపం అసలు రాజకీయాలే తెలియదు. ముఖ్యంగా తండ్రి చచ్చిపోవడం వల్ల ఎవరిదో పార్టీ పేరు నేను లాక్కొని, తండ్రి చచ్చిపోతే శవాన్ని పక్కన పెట్టుకొని సంతకాలు సేకరించి ఏదో రావాలి కాబట్టి వచ్చి మాయ మాటలు చెప్పి కల్లుబుల్లి కబుర్లు చెప్పి నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు ఆడి, మరి కడుపుకి ఏం తినేవాడో మనకైతే తెలియదు, కానీ మనిషి అనేవాళ్ళు అన్ని అబద్ధాలు చెప్పరండి. అన్ని హామీలు ఇచ్చి కనీసం ఆ హామీల్లో 10% కూడా నిర్వర్తించకపోగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో ఫుట్బాల్ ఆడుకున్నాడు, ఒక ఆట చెడు కూడా ఆడుకున్నాడు, భావితరాల భవిష్యత్తుకు సంబంధించిన బిడ్డల జీవితాలతో ఆడుకున్నాడు. గంజాయికి డ్రగ్స్కి కల్తీ మద్యానికి బానిసలు చేసి, విదేశీ విద్య లేక, మన కంపెనీ లేక, ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వం బాబోయ్. ఆంధ్ర రాష్ట్రంలోనే కాదండి, యావత్ భారతదేశంలో కూడా ఇలాంటి రాష్ట్రాన్ని, ఇలాంటి ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదని నవ్వుకున్న పరిస్థితి గత 5 సంవత్సరాల్లో. ఈరోజు ప్రజలు చాలా తెలివిగల వాళ్ళండి. ముఖ్యంగా అందరి బిడ్డల భవిష్యత్తును ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా మహిళలు చైతన్యవంతులై, ఆడబిడ్డలందరూ కూడా ఏకదాటిగా ఉండి, ప్రతి ఒక్క యువత కూడా ఓటు హక్కున్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి కంకణం కట్టుకొని చంద్రబాబు నాయుడు గారే కావాలి, ఆయన విజనరీ తెలుసు, ఆయన పనితీరు తెలుసు, మేము తప్పు చేసాం పెద్ద ఆయన అని ప్రతి ఒక్కరు కూడా ఓటేసేటప్పుడు మనస్ఫూర్తిగా పెద్ద ఆయన నీకు ఓటేస్తున్నాం, గత 5 సంవత్సరాలు మేము తప్పు చేసాము, మేము అనుభవించాము, మళ్ళీ మా ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలి, మా భవిష్యత్తు బాగుండాలి, మాకు ఉద్యోగాలు రావాలి, మేము ఆనందంగా సంతోషంగా బ్రతకాలి, మా ప్రతి ఇంట్లో కళ్ళల్లో ఆనందం చూడాలి, మా ఇంట్లో వెలుగులు నింపాలంటే నువ్వే రావాలి బాబు గారు అని ఓటు డబ్బాలో ఓటు వేసేటప్పుడు కూడా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు అనుకొని ఓటేసిన పరిస్థితి. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారండి. ఈరోజు మంచి చేస్తూ ఉన్నాడు. ఆయన మీద పెట్టుకున్న నమ్మకానికి ఇంకో 10 రెట్లు ఎక్కువగానే చేస్తూ ఉన్నాడు. ఆయన ఇస్తానన్న సంక్షేమ పథకాల కన్నా కూడా ఆయన ఇంకెక్కువ పథకాలు ఇచ్చాడు. ఆయన చెప్పనే కూడా చేశాడండి. P4 పథకం ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో ఎంతోమంది రెక్కాడితేనే కానీ డొక్కడని కుటుంబాలు పనిచేసుకొని బతికేవాళ్ళు. ఈరోజు అలాంటి వాళ్ళు కూడా P4 పథకం కింద బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారండి. ఇది ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా సాధ్యం కాదు. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని కూడా ఈరోజు బంగారు కుటుంబంగా తీర్చిదిద్దిన నాయకుడికి ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా, మహిళగా, ఒక ఆంధ్ర రాష్ట్ర సాధారణ గృహిణి కుటుంబిగా హృదయపూర్వక పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను పెద్దయినా.